వెల్కమ్ బ్యాక్ టు రైడర్ కార్తిక్. హెల్మెట్ జారుతుంది. రైట్ ఏం కాదు, లైట్ కొట్ట 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 తర్వాత అవుతుంది మళ్ళా. రైడింగ్ అంటే అలా ప్రాక్టీస్ స్పాట్ కి నా ప్రాక్టీస్ స్పాట్. ఎట్లా అంటే నా ఓల్డ్ స్పాట్ అది యాక్చువల్లీ మస్తు ఉంటది. బాయ్ ఫేస్ లో సట్ అవుతుందో తెలియదు కానీ అయితే బ్లాకింగ్ కదా. అవలాడు ఎట్లా పడతారు చూస్తుంది ఆగరావి. ఆగలే ఆగలే హాయ్ చెప్తుంది బాయ్. అందుకే పెట్టుకోవాలంటే భయం అవుతుంది. చైతన్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను, ఇది క్రేజీ వస్తుందేమో అని ట్రై చేద్దామని. నిజంగా చెప్తున్నా. అరే 360 కొన్నప్పుడు మజా వస్తుంది. ఇంకా అరే జారిపోతుంది హెల్మెట్ నా బాగాలేదు అసలు. ఇది యాక్చువల్లీ పెడతాం పెడతాం. ఇంకా కానీ గౌరాన్ని చూస్తురు బాయ్, బోరాన్ బోరాన్ ఉంది మొత్తం పెట్టుకోగానే. నెక్స్ట్ నాకు తెలిసి స్విమ్మింగ్ పూల్ బ్లాక్ వేద్దామని నేను అనుకుంటున్నా. లైట్ చాలా పెద్దగా ఉన్నాయి, సౌండ్ ఎక్కువ వస్తాయి అనమాట. నా తురులు పోతే నా ఆ బండికి ఏం లేవు ముందే, అన్ని కొనాలి ఇక టైం టు టైం. ఎట్లా బ్లాగింగ్ చేయాలంటే ఫస్ట్ సిగ్గు అనిపిస్తుంది. ఏమో అర్థమైతలేదు. కానీ స్మైల్ వస్తేనే ఉంది తెలుసా నోట్లా, ఆగుతూనే లేదు. ఇదా భారత్ లో తెచ్చుకోవాల్సి వస్తుంది ఇక. భయ పెట్రోల్, బాయ్ పెట్రోల్ దిగు బాయ్. స్టాండ్ వేద్దాం మనకు, డబల్ స్టాండ్, సైడ్ స్టాండ్ లేదు, డబల్ స్టాండ్ డైరెక్ట్ అవును డిక్కి తెరుస్తాం. 250 మారో భయ్యా. ఇలానే బండి నిన్న టాక్ స్ప్రింగ్ తెచ్చింది అనమాట మాకు. 250 జర ఇలా మా అవుట్ఫిట్ చెత్తగా పాడైంది అనమాట. భయ్యా వైట్ అన్ని డీటెయిల్ గా చూసారనమాట మా బాయ్. ఇలా ప్రైస్ ఎంత ఉందో తెలియదు కానీ ఒకటే ప్రైస్ ఉంటుంది 250. ఫుల్ కాదురా భయ్, 250 కొట్టించిన. ఎందుకు ఐదు ఆల్రెడీ ఉంది కదా. చలో భయ్యా రైట్. సరే చూసి తాకిందా, సారీ సారీ. ఫస్ట్ టైం ఇట్లా బ్లాగింగ్ చేసుకుంటూ వచ్చిన అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు గాలి కొట్టించుకోవాలి మనకి. ఎయిర్ ప్రెషర్ అనేది మాక్సిమం అయితే ముంగడ వెనక వచ్చేసి 25 పెట్టుకోవాలి, ముంగడ 35 పెట్టుకోవాలి. యాక్చువల్లీ బౌన్స్ అనేకి అనేది మంచిగా వీలీ పాప్ అనేకి పెట్టుకోవాలి. యాక్చువల్లీ అట్లా నేనేమో 2 గాలిలో ఫుల్ కొట్టిస్తా, బాగుంటది నా అందాజా అని నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఇప్పుడు స్పాట్ లో పోయినాక బాగుంటే బాగుండాలి, పోలీసులు చేసి ఉండకుండా బాగుంటే బాగుంటది అని నా బాధ. కేటీఎం రైడర్ అనుకుంటాం, వస్తుంది కేటీఎం అక్కడ. भाई हवा मारो ना. స్టేబుల్ గా నించోవాలి రా ఇది. भाई ఏమైంది అయితే లేదా पीछे लेना ठीक है और बस करो ఓకే. भाई 1995 लगो भाई సేమ్ కొరియన్ తీరు ఉంటాడు. లాస్ట్ టైం అయితే తెల్ల ఇట్లా మెరుస్తుండు ఫ్రైడే అట్లా వచ్చినప్పుడు.
भाई कितने लगा रहा जी? अरे रिटर्न फुल फुल बोले 40 పెడతాడు. हाँ 35 लगा है नहीं फुल लगा फुल बस पीछे लगा फुल लगा 40 लगा पीछे 1995 కొట్టేలేమా 1995 जोक गा 95 ఎందుకు కొడతారు రా నువ్వు కొట్టు तुम मारो भाई मेरा गाड़ी को अरे वो ये यार भाई पीछे लेना बस भाई 40 मारो यहाँ पे అంటే నేను అప్పుడప్పుడు డైలీ కొట్టేసాను అనమాట అందరు అందుకే అదే రొటీన్ లో కొడుతున్నట్టు నాకు తెలిసి 40 मारेना पैसा भाई कार समझ रहे कार को भी नहीं मारते उतना नहीं हमारा कहते भाई कार की 200-300 కొడతారు అదే మనకైతే తెలియదు బాయ్ మనం కార్ నడపాం కదా కార్ ఇప్పుడు వాళ్ళు డ్రైవ్ చేయలేము మనకు తెలియదు బన్నీ బాయ్ ఎక్స్పీరియన్స్ ఏమో ఇక బండికి 1995 కొట్టారు బాయ్ 35 కొడతారు ఈ పైసలు తీసుకో 40 रुपए नोट अच्छा है చలో బయట జర మా వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ లో తయారు చేయాలి అదే నేను స్విమ్మింగ్ పూల్ ఉంటదంట బ్రో 1+1 కాదు బ్రో 5+1 ఫ్రీ బ్రో అది ఏడనో తెలియదు ఇదే కల్లా అదే ఎప్పటి నుంచో పోవాలనుకున్నారా నేను ఇక్కడ 2.5 years నుంచి వస్తున్నా పోవాలనుకున్నాను పోవాలి ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా పోయినప్పుడు పోదాం ఈ బంక పట్టుకుంటే అంతే స్టవ్ బండికి నంబర్ ప్లేట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఉన్నాయి బండి పేపర్ ఉన్నది ఎవరికి హాయ్ చెప్పేసి హాయ్ ఎవ్రీ టైం బాయ్ ఏం భయపడకు బన్నీ బాయ్ కాళ్ళ తుత్తున్నా వేసి గట్టిగా తాకిందా ఈడనా ఓకే ఓకే సారీ మొన్న కాదింది కదా బాయ్ బయట చేస్తారా బ్లాగింగ్ లైటా కరెక్ట్ చేసేలేనా బరాబర్ అంతేనా అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ సెకండ్ బ్లాగ్ అదే అంతే అదే అనుకుంటున్నా ఒక వీడియో 2 వీడియోలు చేయడం కానీ అర్థం కాదు కదా అందరూ ఏమో ఒకటే వీడియోకి 1 million రీచ్ ఓవరే కాదు చేస్తూ చలో రైట్ కొట్టాలో డాన్ ఎడికల్ మనం రాంగ్ రూట్ లోనే పోవాల్సి వస్తుంది నేను ఏం తప్పదు ఇక ఎందుకంటే ఈ రైట్ సైడ్ లోనే స్పాట్ రారా అబ్బా వాయిస్ సారీ కాకపోతే ఇట్లనే పోవాల్సి వస్తుంది మేము మా స్పాట్ కి ఇట్లనే పోవాల్సి వస్తుంది డాన్ కార్పొరేట్ కంప్యూటర్ రాజు ద స్పాట్ పాజిటివ్ ఏ రోజు అలవాటు కాలే అనమాట మనకు బ్లాగింగ్ ఇప్పటివరకు చేద్దాం అలవాటు చేసుకోవాలి బాగా వచ్చిపోయిన దుమ్ము వేసిపోయింది కాదు కారు బండ్ల అది తస్కర్లాంటిది తెల్లారి నేనేమి చేశాను బాబా అన్నట్టు దుమ్ముకి ఇప్పుడు అయ్యో ఇక్కడ ఇట్లా ఉంటది ఈ జోన్ చాలా బాగుంటది అబ్బా పీస్ఫుల్ రోడ్స్ ఉంటాయి అక్కడ రైట్ సైడ్ లో కానీ ఇది ఇప్పుడు మనం చెన్నై ట్రై చేయాలన్నమాట కొంచెం ముంగడమైనాక అన్ని బైక్ ఫోన్ ఇచ్చేసి మనం ట్రయల్ కొట్టాలి మనం వీడియోలో కానీ క్రేజీ లొకేషన్ ఉంటది ఈవినింగ్ లో తెలుసా అది క్రేజీ అంటే క్రేజీ లొకేషన్ ఉంటది చలో అయ్యా రైట్ అవి కూడా బంద్ చేసిరు ఇట్లా మనం చూస్తే మనకి ఏం ఫీల్ అని కాదు బయట లేవట్టచ్చు అని చూద్దాం అంటే లాస్ట్ టైం పోయినప్పుడు పికప్ అనేది పట్టేసుకుంది ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే కష్టం అవుతుంది నాకు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పోదాం క్రేజీ స్పాట్ అసలు యాక్చువల్లీ అన్ని నేర్చుకున్నా నేను అంతే నాకు వేరే స్పాట్ లో పోతే వేయాలంటే భయం అవుతుంది అనమాట అది కింద పడితే ఇట్లా అని యూట్యూబ్ అయినా కానీ ఉంటాయి అనమాట చలో యూటర్న్ పెడదాం కదా చలో బన్నీ పైన రాంగ్ రూట్ లో దింపేసుకుంటా పోవాలి కదా దాని తర్వాత ఫోన్ ఇచ్చేసి బన్నీ బయట కూర్చుంటావా ఇక్కడ దిగుతావా ఇక్కడ దిగు చెప్పినా కదా ప్లాన్ అర్థం అయిపోయింది ఓకే డన్ ఇప్పుడు ఒకళ్ళ కెమెరా తీసి బన్నీ బైక్ ఇచ్చేయాలి డైరెక్ట్ బయటనే తీసేసుకో డైరెక్ట్ ఎట్లా చేసేస్తాం బాయ్ రైట్ కెమెరా కంటిన్యూ చేసింది కష్టం అవుతుంది అవుట్ఫిట్
చూద్దాం. ముంగర ఇట్లా తీసుకున్నా కదా. ఏమో హెయిర్ ప్రెషర్ ఎక్కువ నా వల్ల లేసలేదేమో అని అనుకుంటున్నాను. నాకు తెలిసి హెయిర్ తీసిన కొద్దిగా అంతా చూడాలి ఇప్పుడు. ఎందుకంటే పాప్ అవుతలే ప్లస్ పికప్ ఇస్తలే బ్రో. డౌన్ అయిపోయినట్టు అనిపిస్తుంది జరా. అసలు నిన్న బ్లాగ్లో సర్వీసింగ్ చేయించినా కదా, నేను ఫస్ట్ బ్లాగ్లో సర్వీసింగ్ చేయించాను అనమాట. యాక్చువల్లీ బండి అసలు పికప్ డౌన్ అయిపోయింది. అసలు స్పీడ్లో పడితే వీళ్ళు ఇంత స్లో అయిపోయిందంటే బూస్టులు మాత్రం వర్క్ చేసినాయి. నాకు అసలు అర్థం కదా, అవి వేయించి ఫైదా లేదు అనిపించింది నిజంగా. ఎవరైనా వేపిస్తే వేపించకనే ఫైదానే లేదు, పికప్ లేదు చూడండి. అసలు నార్మల్ పికప్ గినే లేదు బండ్లా. అర్థమవుతలేదు, పికప్ అవుతలేదు బండ్లా. స్పీడ్ కొట్టలేకపోతుంది అసలు, ఏం అర్థమవుతలేదు. అంతా వెయిటింగ్ చేపిస్తాను అనమాట. రియల్గా సర్వీసింగ్ ముందు నాకు పికప్ చాలా బాగుండదు సార్. ఇంకా 50 స్పీడ్లో పడుతుంది, ఇప్పుడు 50 లేకినా లేసలేదు సార్ బండి. అర్థమే అవుతలేదు సార్, ఎందుకు అట్లా అవుతుందేమో. సర్వీసింగ్ చేపిస్తే మంచి గ్రాండ్ అంటే ఏం ప్రాబ్లం చూపించాలి కదా. పికప్ అనేది అసలు రావట్లే లేదు. ఓకే గైస్, చెప్తా దీని గురించి నెక్స్ట్ అప్డేట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే బాయ్, డన్.